గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్వార్డ్ సెక్షన్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగారు. జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ నగరంలో పొలిటికల్ హీట్ కనిపిస్తా ఉంది. వరంగల్ నగరంలో ఒకవైపు ప్రభుత్వం రైతు మేళాను నిర్వహిస్తుంది, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ రైతు సదస్సు కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు. అనుమతి లేదు, అనుమతి తీసుకోలేదు, అనుమతి లేకుండానే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ కూడా జీడబ్ల్యూఎంసీ అధికారులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రైతు సంగ్రామ సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఇన్వార్డు సెక్షన్ కార్యాలయం దగ్గర అధికారులతో వాగ్వాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అద్దాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సర్ది చేసి అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావాలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి తీరు కాదంటూ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, రైతుల పక్షాన అండగా ఉండేటువంటి కార్యక్రమం చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతల తీరు బాగాలేదు, ఎందుకని ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్టు కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు బైఠాయించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితులు. పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చారో, అసలు ఎప్పుడు ఈ కార్యక్రమం చోటు చేసుకుంది, అద్దాలు ఎంత మేరకు ధ్వంసమయ్యారో పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీస్ కు చేరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే వరంగల్ నగరానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకొనబోతా ఉన్నారు. మరొక వైపు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి రైతు మేళా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ఈ రోజు ప్రారంభించి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు రైతు మేళా కార్యక్రమం ఉండబోతా ఉంది. ఈ రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు సంగ్రామ సదస్సు ఉన్నటువంటి నేపథ్యంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు, వరంగల్ నగరంలో ఒక పొలిటికల్ హీట్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా జీడబ్ల్యూఎంసీ అధికారులు బీఆర్ఎస్ పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించినటువంటి నేపథ్యంలో ఇంకా మరింతగా పొలిటికల్ హీట్ అయితే కనిపిస్తా ఉంది. Right, Tirupati, thank you for the updates.